ఫస్ట్ వర్ణమాల. వర్ణమాల 2 టైప్స్గా ఉంటుంది. స్వర్, వ్యంజన్. ఇంగ్లీష్లో మనము స్వర్ అంటే వవల్స్ అంటాము, వ్యంజన్ అంటే కాన్సోనెంట్స్ అంటామన్నమాట. స్వర్ వచ్చేసి ఆ టు అహా లెటర్స్ని కలిగి ఉంటుంది. వ్యంజన్ వచ్చేసి కా నుంచి జ్ఞ వరకు కలిగి ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్వర అక్షరాలు చూసుకుందాం. స్వర అక్షరాలు వచ్చేసి ఆ టు అహా లెటర్స్. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, ఆహా. ఓకే, దీన్ని మనము స్వర్ అంటాం. సో దీన్ని బేస్ చేసుకుని ఏమవుతుందంటే స్వర్కి మాత్రాయే స్టార్ట్ అవుతాయి. స్వర్కి మాత్రాయే ఆ సే అకార్, అకార్, आ से आकार, ई से इकार, ई से ईकार, ऊ से उकार, ऊ से ऊकार, रू से रुकार, ये से यकार, आई से ऐकार, ओ से ओकार, औ से औकार, आ बिंदु अम, अम से बिंदु, అహా సే విసర్గః. సో దీని నుంచి మనం ఏం చేస్తామంటే బారాఖడి అనేది రాస్తాం. ఆ బారాఖడి దేనికి రాస్తామంటే వ్యంజన్. వ్యంజన్ అనే అక్షరాలకు మనము కాన్సోనెంట్స్కి మాత్రాయే యూజ్ చేసుకొని బారాఖడిని ఫామ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వ్యంజన్ లెటర్స్ ఏవేవి ఉంటాయంటే క, ఖ, గ, ఘ, ఇన, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, షే, ష, స, హ, క్ష, త్ర, జ్ఞ. ఓకే, దీంట్లో మనము 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి వచ్చేసి అల్పప్రాణాక్షరాలు, ఇంకొకటి మహాప్రాణాక్షరాలు. తెలుగుకి వచ్చేసరికి అల్పప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు అంటారు. సో అల్పప్రాణాక్షరాలు అంటే మనము దీన్ని ఎక్కువ లాగి పలకాల్సిన అవసరం ఉండదు, దానిని అల్పప్రాణ అక్షరాలు అంటారు. అదే మనము మహాప్రాణ అక్షరాలను కొద్దిగా లాగి పలకాల్సి వస్తుంది. క, దీని ఖ. సో ఫస్ట్ మనము అల్పప్రాణ అక్షరాలని చూసుకుందాము. క, గ, చ, జ, ట, డ, త, ద, ప, బ, మ, న, య. ఓకే, రా, లావా, ఇంకొన్ని అల్పప్రాణాలు వస్తాయి. ఓకే, మహాప్రాణ అక్షరాలు ఎట్లా వస్తాయంటే ఖ ఒత్తి పలకాలి. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ ఇలా పలకాలేసి వస్తుంది మహాప్రాణ అక్షరాలని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఒత్తులు రాస్తాం కదా, వ్యంజన్కి మాత్రాయే అంటారు. వ్యంజన్కి మాత్రాయేలో మనకు టూ టైప్స్గా ఉంటాయన్నమాట. సో పాయి వాలే అక్షర్, బేపాయి వాలే అక్షర్ రెండు ఉంటాయి. ఓకే, పాయి వాలే అంటే ఇలా లైన్ వచ్చి ఉంటుంది కదా, వాటిని మనము పాయి వాలే అక్షర్ అంటాం. ఏదైతే లైన్ కలిగి ఉంటుందో అవి పాయి వాలే అక్షర్. ఓకే, లైన్స్ కలిగి ఉండాలి. పాయి కా మీనింగ్ క్యా హై? పాయి కా మీనింగ్ కాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ ఇది నిల్చడానికి హెల్ప్ఫుల్గా ఉంది కదా, సో దానికి పాయి అంటున్నారు. క, పాయి వాలే అక్షర్ అండర్లైన్ చేశాను చూడండి. క, ఖ, గ, ఘ, చ, జ, ఝ,
ఈ లైన్లో ఏవి లేవు. అనా ఉంది, త థ ధ న, ప ఫ బ భ మ, యా లా వా షా షే షా సా క్ష త్ర జ్ఞ. సో నేను అండర్లైన్ చేసినటువంటి పాయి వాలే శబ్ద్. ఓకే, पाई वाले शब्द, पाई वाले शब्द, बेपाई वाले शब्द, పాయి వాలే శబ్ద్ బేపాయి వాలే శబ్ద్ రాస్తున్నాం కదా. ఏంటి అంటే పాయి వాలే శబ్దులో మనము ఈ లైన్ ఉంటుంది కదా, పైన లైన్ గురింతపు గుర్తు రాసేటప్పుడు మాత్రాయే రాసేటప్పుడు మనము ఆ లైన్ అనేది మనం తీసేస్తాం, నిలిచిన లైన్ తీసేస్తాం. అప్పుడు మనకేమవుతుంది, అది ఒత్తుగా మారుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యంజన్కి మాత్రాయే. ఓకే, వ్యంజన్కి మాత్రాయే. మాత్రాయే అంటే ఇక్కడ గుణింతపు గుర్తులు. మనం ఫస్ట్లో వచ్చేసి మాత్రాయే అంటే గుణింతపు గుర్తులు అన్నాను కదా. వ్యంజన్కి మాత్రాయే అంటే ఒత్తులు అవుతాయి. అదే మనం గుణింతపు గుర్తులు అంటే ఆకార్ గుణింతాలు రాయడానికి యూజ్ చేసే గుర్తులు. ఇవి వచ్చేసి ఒత్తులు అనమాట. కాకి కావత్తు ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. హిందీలో కాకి కావత్తు, పైన లైన్ తీసేసాం, కింద ఫుల్ లైన్ కూడా తీసేసాం అనమాట. ఖాకి ఈ పక్కన లైన్ తీసేసి ఇలా రాస్తాం. ఖ గ ఘ చ, ఇది కూడా అంతే. వ్యంజన్ ఛ, పైన లైన్ తీసేస్తాం. జ ఝ టా. టాకి ఇక్కడ మనకు బేపాయి వాला శబ్ద్ है ना ये, इसलिए మనం ఏం చేస్తామంటే దీనికి టాకి ఇట్లా పెట్టి కింద లైన్ ఇస్తాం. టా ఒత్తు అవుతుంది అది. ఓకే, కింద లైన్ ఇస్తున్నామంటే ఇట్లా అది మనకు ఒత్తుగా రాయాల్సి వస్తుంది. దేనికంటే బేపాయి వాలే శబ్దకి కింద లైన్ వస్తుంది. ఠ డ ఢ. అనాకి సరికి తా ఒత్తు లైన్ తీసేస్తున్నాం. వై, బికాజ్ ఇది వచ్చేసి మనకు పాయి వాలే శబ్ద్, అందుకు పక్కన లైన్ వెళ్ళిపోతుంది. పాయి వాలే శబ్ద్ థ. ద బేపాయి కింద లైన్. ధ పాయి వాలే శబ్ద్ లైన్ వెళ్ళిపోతుంది. నా పాయి వాలే శబ్ద్. పా పాయి వాలే శబ్ద్. ఫ పాయి వాలే శబ్ద్ ఫుల్ రాయకూడదు. బా పాయి వాలే శబ్ద్. భా పాయి వాలే శబ్ద్. మా పాయి వాలే శబ్ద్. యా పాయి వాలే శబ్ద్. రాకి మాత్రమే స్పెషల్గా 3 గుర్తులు ఉన్నాయి. ఇట్లా ఒకటి ఇస్తారు, ఇట్లా ఇట్లా. ఓకే, ఇవి వేరే క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. లా కూడా పాయి వాలే శబ్ద్ లావద్దు. వా పాయి వాలే, షా పాయి వాలే, సారీ షే పాయి వాలే, షా పాయి వాలా, సా పాయి వాలే, హా కాదు, క్షా పాయి వాలా, త్రా పాయి వాలే. త్రాకి ఎలాంటి గుర్తు తీసుకోము, మ్యాక్సిమం యూజ్ చేయము.